శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి మరొక ఆధ్యాత్మిక ప్రభంజనానికి సిద్ధమై ఉన్నది. ఈ మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవోపేతమైనటువంటి జలలింగార్చన మహోత్సవాన్ని ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకంగా గత 8 సంవత్సరాలుగా ఆశ్రమ స్థాపించిన నాటి నుండి అత్యంత వైభవోపేతమైనటువంటి శివరాత్రి ఉత్సవాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది. 2022లో 18 కోట్ల పత్రాల చేత 18 అడుగుల పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది. ఓషధీనాం పతయే నమః అనేటువంటి వేదవాక్యాన్ని అనుసరించి ఓషధులన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలు. దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే వృక్షములను రక్షించుమని. వృక్షో రక్షితి రక్షితః, వృక్షాలన్నింటినీ కూడా రక్షించాలి అని చెప్పి ఈ మహత్తరమైనటువంటి పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అభిషేకం చేసేటువంటి సువర్ణావకాశం కల్పించింది. ఆ తర్వాత సైకత లింగాన్ని, ఇసుకతో నిర్మించబడ్డటువంటి లింగాన్ని సుమారు 19.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి 240 టన్నుల ఇసుకతోటి సైకతలింగాన్ని అర్చన చేసింది. ఆ తర్వాత భూతిర ఈశ్వర్యం, విభూతి అంటే ఈశ్వరుడే. ఆ ఈశ్వర స్వరూపాలైనటువంటి విభూతి చేత 140 టన్నుల విభూతి చేత భస్మలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది. కొన్ని లక్షల మంది భక్తులు ఆశ్రమానికి విచ్చేసి భస్మలింగాన్ని దర్శించి తరించారు. గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర భవత్యేవ న సంశయ అని శివపురాణం యొక్క వచనాన్ని అనుసరించి రుద్రాక్ష అంటేనే శివుడు. 1 కోటి రుద్రులకు శివరాత్రి నాడు అభిషేకం చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలిగించాలని రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేసింది విద్యాపీఠం. సుమారు 2 లక్షల భక్తులు రుద్రాక్షలింగం సేవ చేసి తరించి ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తుంది. ఈ సంవత్సరం తీర్థములను, మన భారతదేశంలో అనేక తీర్థములు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో 29 రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్తో కలిపి 30 రాష్ట్రాలు. ఈ 30 రాష్ట్రాల్లోనున్నటువంటి 1053 తీర్థాలను విద్యాపీఠం సంగ్రహించి ఉన్నది. ఈ సంవత్సరంలోనే సుమారు 4 నెలల కాలం 48,000 కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి నదీ దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి తీర్థాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు తీర్థలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేస్తూ ఉన్నాం. నదుల యొక్క ప్రశస్తినంతా కూడా లోకానికి తెలపడం, నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది. ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుణ్ణి 1008 నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు 14 అడుగుల ఎత్తు కలిగినటువంటి త్రైరాశిక లింగం. లింగాలలో అనేక రకాలు ఉంటాయి. త్రైరాశికము అనేటువంటి లింగము నిర్మాణాన్ని ఇక్కడ చేసి ఉన్నది విద్యాపీఠం. ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం 12వ తేదీ రోజు 5:30 ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తూ ఉంది. భక్తుల సౌలభ్యం కోసం 7 రోజుల పర్యంతం సప్తాహనిక దీక్షగా 12 నుండి 18వ తేదీ వరకు 7 రోజులు దర్శన భాగ్యాన్ని కలగజేసింది ఆశ్రమంలో. ఇక వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. ఏదో ఒక లింగం దగ్గరికి, ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి, అదేవిధంగా స్మరణ చేయాలి, అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి
ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి 1008 నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది. వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా 1008 నదుల ద్వారా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవడం జరుగుతుంది. మన దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే, మనము ఒక నదిలో స్నానం చేస్తేనే పరమ పవిత్రం. అటువంటిది భారతదేశంలో ఆమూలాగ్రం, ఇటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి తీసుకొని వచ్చినటువంటి తీర్థాలలో 1008 నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఈ శివరాత్రి నాడు ప్రతి భక్తుడు పొందగలిగే అవకాశం మన విద్యాపీఠం ద్వారా ఈ సంవత్సరం ఈశ్వరుడు మనకు అందించినటువంటి మహద్భాగ్యం. 15వ తేదీ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 16వ తేదీ 5 గంటల వరకు ఎంతమందులు భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్థలింగేశ్వరునికి అభిషేకం చేసేటువంటి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 3 లక్షల భక్తులు రావచ్చని చక్కగా మనం లైన్లు, అదేవిధంగా పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మజ్జిగ వితరణ, అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండనటువంటి వాళ్ళకి అందరికీ భోజనం, అల్పాహారం కూడా విద్యాపీఠం సిద్ధం చేస్తూ ఉంది. ఈరోజు ఈ ఆవిష్కరణలో ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతూ ఉన్నాం. భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది. ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి 1008 నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. సంగారెడ్డి పట్టణంలో ఫసల్వాదిలో జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం చేయడం జరిగింది. మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమం 1008 నదుల తీర్థంతో మరి ఎవరు చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం 5 గంటల నుంచి తెల్లారు 5 గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, ఆ రోజు ఎవరైతే భక్తులు వస్తున్నారో అందరికీ తీర్థ ప్రసాదాలు, మజ్జిగ, సాయంత్రం పూట అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి భక్తజనులందరూ కూడా ఎంతో అద్భుతమైన అవకాశం ఇది. 1008 నదులంటే కాశీతో సహా ప్రపంచం భారతదేశంలో ఉన్న అన్ని నదులు యొక్క అన్ని నదుల యొక్క తీర్థము ఇందులో జలలింగంలో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి అసలు చూసిన వాళ్ళకి చూసినంత విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన మహేశ్వర శ్రీ సిద్ధాంతికి మరి ఎంతో మనకు పుణ్యం. సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక్క నదికి 2 నదులు పోయేదే కష్టము. 1008 నదులు సంవత్సరం పాటు వారు కష్టపడి ఈ యొక్క నదులను తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి చూసిన వాళ్ళకు ఎంత పుణ్యమో అభిషేకం చేసే వాళ్ళకు కూడా అంతకు డబల్ అంత పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ వచ్చి అవకాశం వినియోగించగలరని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా, పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క మీడియా ఎంత దూరం వెళ్తే అంత అన్ని సంగారెడ్డి జిల్లా కాకుండా కూడా ఇతరత్ర జిల్లాలో ప్రజలందరూ కూడా మేము సంగారెడ్డి పట్టణ ప్రజల వాసునిగా మీ అందరికీ విజ్ఞప్తి, మా యొక్క విన్నపం, మా యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించగలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జై గురుదత్త.